హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి వచ్చినాము. ఇది వాసాల మర్రిలో ఉంది. ఇవన్నీ వాళ్ళ ఎడ్లు. ఈ ఎడ్లతోని గానుగ నూనె తయారు చేస్తారు. ఫస్ట్ కొన్ని వాటర్ పోస్తారు అన్నమాట. ఆ గానుగ నూనె తయారు చేసాం రోల్లా. ఆ రోల్ని ఏంటంటే గానుగ అంటారు. ఇక్కడ వచ్చేసి 12 కిలోల వేరుశనగ పోసినారు. 12 కిలోల వేరుశనగకు 5 కిలోల నూనె వస్తుందంట. ఇక్కడనేమో నువ్వులు కూడా 12 కిలోలు పోసారు. 12 కిలోలు పోస్తే 4.5 కేజీల ఆయిల్ వస్తుందంట, నువ్వుల నూనె. ఈ గానుగ నూనె అంటే ఏంటంటే ఎడ్లతో ఇట్లా రోకల్ని తిప్పుతూ ఉంటారు అనమాట. మన వేరుశనగలు నువ్వులు పోసి తిప్పుతూ ఉంటుంది. 2 గంటల ప్రాసెస్. అట్లా తిరగగా మనకు ఆయిల్ వస్తుంది. ఇట్లా వాళ్ళు ఇట్లా కాని కట్టి తిప్పుతారు. మీకు ప్రాసెస్ చూపిస్తా స్లోగా. ఇది వాళ్ళు ఏంటంటే ఒక ఎద్దుని అలసిపోకుండా 2 అవర్స్ తిప్పుతారనమాట ఫర్ డే. తర్వాత ఇంకొక ఎద్దుని కడతారనమాట. వాళ్ళు ఆ ఎడ్లను కూడా చాలా ఇంటి మనిషిలాగానే చూసుకుంటారు. చూడవచ్చు, అది స్టార్ట్ చేసే ముందు ఇట్లా మొక్కి స్టార్ట్ చేస్తారనమాట. ఆ గానుగ తిరగడం ఇలా తిప్పుతుంటారు అనమాట. ఇలా 2 గంటలు తిప్పుతారు. ఒక ఎద్దునైనా ఆవునైనా ఒక 2 గంటలు తిప్పిన తర్వాత మనకు ఆయిల్ వస్తుంది అనమాట. పల్లి నుండి అయినా నువ్వుల నుండి అయినా ఆయిల్ వస్తుంది మనకు. అలా తిప్పుతానే ఉంటారు. ఒకటి అయిపోయినాక 2 గంటలు ఇంకొక ఆవును కడతారనమాట. ఆవారు ఎద్దును కట్టేసి మళ్ళీ తిప్పుతూనే ఉంటారు. మనకు ముఖ్యంగా ఈ గానుగ నూనె వల్ల ఉపయోగం ఏంటంటే ఇది 100% తీయర్. ఆ గింజల నుండి 100% ఆయిల్ అనేది రాదు. మనకు ఒక గింజ నుండి ఏంటంటే ఒక 40 to 60% వస్తుంది. అది హెల్త్కు చాలా మంచిది. మనం ఫ్యాక్టరీలో తీసుకుంది 100% ఆయిల్ తీసి మళ్ళీ దాన్ని హీట్ చేస్తారనమాట. హీట్ చేసినప్పుడు మనం వంటలలో చేసుకున్నప్పుడు సెకండ్ టైం హీట్ అయ్యి అది హెల్త్కు మంచిది కాదనమాట. అందుకే ఈ మధ్యకాలంలో జనాలకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి ఈ నూనె, ఫ్యాక్టరీల నుంచి వచ్చే నూనె, ప్యూరిఫైడ్ నూనె వల్లనే ఈ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇలాంటి గానుగ నూనె వాడితే 99% మన హార్ట్ అటాక్స్ అనేది రాకుండా చేసుకోవచ్చు. ఇది ప్యూర్. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాస్ట్లీ అంటే మనం బయట హాస్పిటల్లో పెట్టే కన్నా ఇక్కడ నూనె తీసుకోవడం బెటరు. ఇది 12 కిలోలకు 12 కిలోల వేరుశనగ వేసారు. 5 కిలోల నూనె వస్తుంది. ఇక్కడ వచ్చేసి వేరుశనగకు వచ్చేసి లీటర్కు 500 రూపాయలు. నువ్వుల నూనెకు వచ్చేసి మనకు 750 రూపాయలు. వాళ్ళ తిప్పుతూనే ఉంటారు. తిప్పగా 2 అవర్స్ ఒక ప్రాసెస్ అయితేనే ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే 12 కిలోల పల్లీలు వేస్తే 5 కిలోల నూనె వస్తుంది, ఇట్లా 2 అవర్స్ తిప్పాలి అని చెప్తుంది అనమాట. ఇలా చాలామంది ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది. కొంతమంది బయట దొరికే ఆయిల్ తీసుకోకుండా, కల్తీ ఆయిల్ తీసుకోకుండా ఈ ఆయిల్ వచ్చి తీసుకుంటున్నారు. ఇక్కడ మేము వచ్చినామని చెప్పేసి వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యంతో మంచి ప్రసాదం పెట్టారు మాకు. అది సూపర్ ఉంది అసలు. మంచి బెల్లము మరియు నెయ్యి, కొబ్బరి వేసి చేసారు. నా లైఫ్లో ఇట్లాంటి టేస్ట్ అయిన ఫుడ్ తినలేదు. బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ప్రాసెస్ అయిపోయింది. అది మెత్తగా అయింది. చిన్నగా ఆయిల్ స్టార్ట్ అయింది రావడం ఆ గానుగలకు. అలా తిరుగుతూనే ఉంటుంది మన రోకల్ అనేది. అట్లా స్లోగా అయింది. తిరగగా వాటికి స్లోగా తిరుగుతుంది ఎద్దు. మనం వెనకాల ఉండి తిప్పుతూనే ఉండాలన్నమాట వాళ్ళకు. అలా వాళ్ళు డైలీ 3 సార్లు చేస్తారంట. 3 సార్లు అంటే ఒకసారి వాళ్ళకు 2 గానుగలు ఉన్నాయి. డైలీ 3 టైమ్స్ చేస్తారంట. 2 అవర్స్. అక్కడ చూడండి, నూనె వెళ్ళింది. ఇప్పుడు అక్కడ నూనె వెళ్ళింది. అలా ఆ నూనె తీసుకొని మొత్తం ఒక బకెట్లో పోసి ఎండకు పెడతారు. ఎందుకంటే చెప్పినాక ఫస్ట్ కొన్ని వాటర్ పోసిర్రు అని చెప్పేసి ఆ వాటర్ అనేది ఆవిరి కావడం కోసము కొంచెం సేపు ఎండలు పెడతారు అనమాట. అప్పుడు అది మనకు ప్యూర్గా ఆయిల్ మాత్రమే ఉంటుంది అందులో. మొత్తం 5 లీటర్స్ వస్తుందంట 12 కిలోలు పల్లికి. మనం పల్లీలు తీసుకుపోయి పట్టించుకున్న వాళ్ళు పట్టించేస్తారు, కానీ కొంత అమౌంట్ తీసుకుంటారు. లీటర్కు 100 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా నువ్వుల మీద కూడా వాటర్ చల్లుతున్నారు. వాటర్ చల్లినప్పుడు మాత్రమే ఆయిల్ బయటికి వెళ్తుంది, లేకుంటే ఆయిల్ అనేది రాదనమాట. లైట్గా చల్లుతారు. అది పెద్ద ఏం చల్లరు. జస్ట్ ఆయిల్ బయటికి రావడం కోసము 3/4 లీటరు అంతే. పావులో సగం వాటర్ అని కొన్ని అట్లా చల్లి అది మళ్ళీ ఆయిల్ వచ్చినాక ఎండకు పెడతారు అనమాట. అదేమైనా వాటర్ కూడా ఉంటే అది మొత్తం బయటికి ఆవిరి కావడం కోసం.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఆయిల్ వాడడం చాలా బెటరు, హెల్త్కు చాలా మంచిది. ఇట్లా ఆల్రెడీ కొంతసేపు తిప్పినాక అది అలసిపోయింది. ఇంకోటి ఏంటంటే అది మొత్తం అతుక్కుంది, ఆ గానుగకు అనేది ఈ మన పల్లె అనేది అతుక్కుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రోకల్ని తీసి మొత్తం మళ్ళీ క్లీన్ చేసి అతుకున్న దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అందులో వేసి మళ్ళీ ఇంకొక గంట సేపు తిప్పుతారన్నమాట. ఒకసారి మధ్యలో 1 అవర్ తిప్పినాక అతుక్కుంటుంది, కొంత ఆయిల్ వచ్చేస్తుంది. అప్పటికే 1-2 లీటర్స్ ఆయిల్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ గానుగ అనేది తీస్తారు. ఆ గానుగ కూడా నేను అడిగిన చాలా బరుగుందంట అది గానుగ. అది లేపడానికి కూడా వాళ్ళు ఇట్లా తాడుగట్టి లేపుతారనమాట దాన్ని. చూడండి అక్కడ గానుగ లేవడం చాలా కష్టపడుతున్నా. అదేంటంటే ఇరికింది, అది మెత్తగా అందులో మన ఆ పల్లికి అందులో బిగుసుకుపోయింది అనమాట. అది మొత్తం లూజ్ చేసి బయటికి లేపుతారు. చాలా కష్టపడతారు వాళ్ళు. ఇక్కడ ఎవరైనా ఇలా ఆయిల్ కావాలంటే ప్యూర్గా మీరు కూడా వెళ్ళొచ్చు. అతను వాళ్ళ ఫామ్ హౌస్ పోయి ఎంతసేపు ఉన్నా కానీ ఫీల్ అవ్వడు. మీరు ఇంకొంచెంసేపు ఉండు చూడురు అని చెప్తాడు. మన ముందటనే ఆయిల్ పట్టించి పంపిస్తారనమాట. మేము అప్పుడప్పుడు టైంపాస్ కానప్పుడు కూడా అక్కడ వెళ్ళి కూర్చొని వస్తుంటాము. ఆయనకు ఎవరైనా వచ్చి ఇట్లా చూడడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన మాటలలో చెప్పింది ఏంటంటే, నేను ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నా జనాలకు, నాకు డబ్బులు అవసరం లేదు, నేను చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తే చాలు, లాభాలు ఏం ఆశించను అని చెప్పింది అనమాట. అన్నగారికి మళ్ళీ ఒక 3 ఎకరాల భూమి ఉంది. అందులో కూడా మొత్తం ప్రకృతి వ్యవసాయమే. మనకు కొన్ని రకాల పండ్లు దొరికితే పోయి మనం అడగకుండానే వెళ్ళి కూడా తినొచ్చు. అతను అన కూడా అన్నాడు, మీరు తినరు వెళ్ళి అని చెప్పేసి పంపిస్తున్నాను అనమాట. కొన్ని పప్పాయ అవి ఉన్నాయి, వీడియో తీసిన, కానీ ఈ వీడియోలో ఎంత అయిందని చెప్పేసి నేను ఇందులో అది పెట్టట్లేను. అలా పైకి లేపితే రోకలు అనేది బయటికి వెళ్తుంది. వెళ్ళినాక వాళ్ళు క్లీన్ చేస్తారు అనమాట. అంతసేపు ఆవుకు కూడా గడ్డి వేసిర్రు. అది చేసే ప్రాసెస్లో అది మేస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ సైడ్ కూడా ఒక్కొక్క నువ్వుల గానుగ అనేది తిరుగుతూనే ఉంది. వీళ్ళ దగ్గర ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దొరుకుతుంది. మళ్ళీ కోకోనట్ ఆయిల్ కూడా ఇక్కడ వీళ్ళకి దొరుకుతుంది. అది కోకోనట్ ఆయిల్ వచ్చేసి 700. మళ్ళీ ఆముదం కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర. అంత ప్యూర్ న్యాచురల్గా తీసిన ఆయిలే. ఇంకా చాలా ఆయిల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను నెక్స్ట్ వస్తున్న వీడియోలో చూపిస్తాను. ఇలా ఉన్న ఆయిల్ మొత్తం తీస్తారు, బయటికి తీసి క్లీన్ చేస్తారు. ఇది మొత్తం ఇక ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. ఇట్లా మిల్లులు వేయగానే నువ్వు వచ్చేటట్టు ప్రాసెస్ కాదు ఇది. చాలా శ్రమతో కూడుకున్న ప్రాసెస్ ఇది. అందుకే 2 అవర్స్ పడుతుంది ఒక 12 కిలోల నుండి 5 లీటర్ల నూనె తీయడానికి. అక్కడ బకెట్లో పోసి తర్వాత ఎండకు పెడతారు అనమాట. అక్కడ కూడా పోసి క్లీన్గా అక్కడ పెడతారు. మళ్ళీ ఆ పిప్పి కూడా కొంతమంది బర్రెలకు ఆవులకు వేయడం కోసం తీసుకొని వెళ్తారు. అక్కడ పిప్పి వచ్చేసి కిలో 45 రూపాయలు ఉంది. మొత్తం అలా క్లీన్ చేస్తారు అనమాట. అదేంటంటే అక్కడ గానుగ అంటే అది రాయి కాదు, అది ఒక చెక్క మాత్రమే. అది నల్లతుమ్మ చెట్టు అని చెప్పేసి ఒక చెక్క అంట. అంత స్ట్రాంగ్ ఉంది అది. దాన్ని గానుగ అంటారు వాళ్ళు. అందుకే దీని పేరు గానుగ నూనె అని వాళ్ళు అలా పేరు పెట్టారు అన్నమాట. ఇప్పుడు చిన్న ఏజ్లోనే మనకు బయట తినే ఫుడ్ వల్ల కానీ, బయట తినే ఆయిల్, కల్తీ ఆయిల్ వల్ల మనకు హార్ట్ అటాక్స్లు, షుగర్స్ వస్తున్నాయి. కావున ఇలాంటి ఆయిల్ వాడడం చాలా బెటర్. ఇది ఇలా ఎండకు పెట్టిరు అనమాట. డే అంతా ఎండకు పెడతారు. అందులో ఫస్ట్ కలిపిన వాటర్ కూడా ఏమన్నా ఉంటే అది ఆవిరై వెళ్ళిపోద్ది అనమాట. ఇది చెక్క అన్నమాట. ఆయిల్ తీసినాక మిగిలిన చెక్క ఇది ఆవులకు, బర్రెలకు అమ్ముతారు. ఈ ఆయిల్స్ అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి రాక్ సాల్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ 90 రూపీస్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది రాక్ సాల్ట్. ఇది కొబ్బరి నూనె మరియు ఇంకా నల్ల నువ్వుల నూనె ఉంది, ఆముదము,
నువ్వుల నూనె అంటే తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి. ఇక్కడ ఆవాల నూనె కూడా దొరుకుతుంది. ఆవాల నూనె ఏంటంటే ఎవరికైనా కాళ్ళు చేతులు కూడా నొప్పులు ఉంటే మనకు అవి పెడితే నొప్పులు పోతాయంట. ఇక్కడ అన్ని రకాల ఆయిల్ దొరుకుతాయి, అన్నీ ప్యూర్ న్యాచురల్గా తీసిన ఆయిల్సే. మీరు కూడా వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు. ఇక నేను వచ్చి రెగ్యులర్గా తీసుకుంటున్నా, నాకు తెలిసిన నుండి ప్రతిసారి నేను ఇక్కడనే తీసుకుంటున్నాను. చాలా కొంచెం ఆయిల్ వేసినా కానీ మనకు ఫుడ్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ 2 months 3 monthsకి 5 లీటర్స్ తీసుకెళ్తాను నేను. ఈరోజు కూడా చాలామంది వచ్చారు తీసుకెళ్ళడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.